31వ కీర్తన. యెహోవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలల నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగువానికి విచారకారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనై తిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశంలోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. నీ కృప చేత నన్ను రక్షించుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరంగా నుండుడి. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శనకాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. నిస్సార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటువు నీవే. శ్రమల నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రములైనను కంచర గాడిదవలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికుంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా,
యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్యంగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేవాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామముందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఆమేన్. కీర్తన 34. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పలులు లేమిగలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరను ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతులనికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆమేన్. కీర్తన 35.
యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించువారు వెదుకుచూ మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలె నొందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటయ్యే జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తంగా గుంటలో తమ వలనొడ్డిని. నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వారికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కోట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారి వ్యాధితోనున్నప్పుడు గోనిపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించుకుని వాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమునందు దూషణలాడు వదరబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షించుము. నా ప్రాణమును సింహముల నోటు నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనములలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనంగా నుండకము. నా ప్రభువా, వారు నాకు దూరంగా నుండకము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపుకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వాని మింగి వేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని బట్టియు నీ కీర్తి గుర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్.